హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ పాలిసీ కౌన్సిలింగ్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఏపీ పాలిసీ 2025 అడ్మిషన్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అయితే ప్రాసెసింగ్ ఫీజు అనేది మనకు 20 జూన్ 2025 నుంచి 27 జూన్ 25 వరకు అయితే మనకు ఆన్లైన్లో ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓసీ వారికి 700 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ వారికి 700, ఎస్సీ ఎస్టీ వారికి 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ పే చేశాక మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాండిడేట్స్ మొత్తం ఆల్ క్యాండిడేట్స్కు మనకు రిపోర్టింగ్ టైం అయితే మనకు 9 AM నుంచి అయితే స్టార్ట్ ఉంటుంది. ఇక్కడ 21 జూన్ 2025 రోజునైతే ఫస్ట్ ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్ వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే 22 జూన్ రోజున 15,001 నుంచి 32,000 వరకు ఉంటుంది. 23 జూన్ రోజున 32,001 నుంచి 50,000 వరకు అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 24 జూన్న 50,001 నుంచి 68,000 వరకు ఉంటుంది. 25 జూన్ రోజున 68,001 నుంచి 86,000 వరకు ఉంటుంది. 26 జూన్ రోజున 86,001 నుంచి 1,04,000 వరకు ఉంటుంది. 27 జూన్ రోజున 1,04,001 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. 28 జూన్ రోజున 1,20,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెల్ప్ లైన్ సెంటర్స్ కొన్ని ఉంటాయి. అది మనకు ఇక్కడ లిస్ట్ వైజ్ చూస్తే ఈ యొక్క ఏపీ పాలిసీ 2025 అడ్మిషన్ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క హెల్ప్ లైన్ కోడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ దగ్గరలో గవర్నమెంట్ కాలేజ్ ఉంటే ఇక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, మీకు దగ్గర ఏ కాలేజ్ ఉంది, పాలిసెట్ కాలేజీ ఈ లిస్ట్లో ఉన్న పేరులో మీకు కాలేజీ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం ఎలాంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పాలిసెట్ ఆల్ టికెట్ ఒకటి, పాలిసెట్ ఆల్ టికెట్, పాలిసెట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మెమో మార్క్స్ మెమో, అలాగే స్టడీ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్ 4th క్లాస్ టు 10th క్లాస్, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే పీడబ్ల్యూడి, ఎన్సిసి, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఈ అనేది 2 సెట్స్ అయితే మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. 2 సెట్లు జిరాక్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పీడబ్ల్యూడి, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా వీళ్ళ యొక్క సర్టిఫికెట్స్ కూడా ఈ డేట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ వీళ్ళకు ఈ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ మనకు వాళ్ళు ఇక్కడ సీట్ అలాట్మెంట్స్ అనేటివి కూడా డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 25 జూన్ నుంచి 26 వరకు అయితే మనకు
ఫస్ట్ ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వరకు వాళ్ళు డీటెయిల్స్ మీ యొక్క కాలేజ్ సెలక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 27th 28th వరకు అయితే 50,001 నుంచి 90,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. 29th జూన్ రోజు నుంచి 30 వరకు 90,000 నుంచి లాస్ట్ వరకు అయితే వాళ్ళు మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే జూలై ఫస్ట్ లిస్ట్ ర్యాంక్ ఉంటుంది. ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ వరకు ఆప్షన్. ఇక్కడ జూలై 3rd రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, పాలసీ గురించి అయితే ఇంకా మరిన్ని విషయాల కొరకు అయితే మరొక వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.